నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. నేను సునీల్. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లుగా జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 22 నుంచి బస్సులు బంద్ కానున్నాయి. 32 డిమాండ్లతో ఆర్టీసీ జాక్ జేఏసీ చర్చకు వెళ్లింది. అయితే యాజమాన్యం చర్చకు హాజరు కాని నేపథ్యంలో సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది ప్రధాన అజెండా అంశంగా తెలుస్తోంది. ఇక ఆ చర్చకు ఆర్టీసీ యాజమాన్యం హాజరు కాకపోవడంతో ఈ నెల 22 నుంచి బస్సులను బంద్ చేస్తున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ తెలిపింది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టినట్లుగా జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, తెలంగాణ ఆర్టీసీలో మరొకసారి సమ్మె సైరన్ మోగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ నెల 22 నుంచి కూడా సమ్మెలోకి వెళ్తామంటూ ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నాయకులు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం కూడా 4 గంటల ప్రాంతంలో లేబర్ కమిషన్ కి వెళ్లి దానికి సంబంధించిన అంశానికి సంబంధించి కావచ్చు, వారు లేవనెత్తిన డిమాండ్లకు సంబంధించి కూడా కమిషన్ తో మాట్లాడారు. కానీ ఈసారి కూడా ఆర్టీసీ యాజమాన్యం తరఫున ఎవరు ఇటు ఆర్టీసీ జేఏసీ సంబంధించిన సమావేశానికి సంబంధించి కూడా ఎవరు రాకపోవడంతో కూడా ఈ నెల 22 నుంచి కూడా సమ్మెకి వెళ్తామంటూ ప్రకటించారు. ఇక ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఒక ప్రధాన ప్రతిపాదన నేపథ్యం సంబంధించి కూడా మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా వేచి చూసే ధోరణిలో ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నాయకులు ఉన్నట్లుగా మనం చెప్పాల్సింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం వేళ ఆర్టీసీ జేఏసీ సంబంధించిన చర్చలు కొనసాగుతున్న సందర్భంలో కూడా ఉదయం మంత్రి ఆర్టీసీ సమ్మె అంశానికి సంబంధించి కూడా పొందడం జరిగింది. ఆర్టీసీ విలీన అంశానికి సంబంధించి కూడా పరిశీలనలో ఉంది. 2 సమస్యలు మినహా అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేరేపిత సమ్మెకు వెళ్ళవద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డిఏతో పాటు 2% పెంచాము. పిఆర్సీ పరిశీలన అంశానికి సంబంధించి కూడా పరిశీలన కొనసాగుతుందని చెప్పే వ్యాఖ్యలు చేసే సందర్భంలో కూడా ఎటకేళ్లకు మెట్టు తీయకుండా ఇటు మంత్రి చేసిన ఏవైతే అంశాలు ఉన్నాయో సమ్మెకు సంబంధించి కూడా వారు పెడచెవున పెట్టి ఈ నెల 22 నుంచి కూడా సమ్మె బాట పట్టబోతున్నట్టుగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. ఓకే కిరణ్.